శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. నరసన్నపేటలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది. పోలినాటి వెలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ, టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 18వ తారీఖున చేసిన 19 సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో 19 సర్వేలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వస్తాయని 19 సర్వే రిపోర్ట్ అంచనా వేసింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నరసన్నపేట నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 45% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19 లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది. అదే సమయంలో ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. నరసన్నపేట నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు 49% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది 45%కి తగ్గింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో 49%కి పెరిగినట్లుగా వెల్లడైంది. అటు ఇతరులకు గత సర్వేలో 7%, తాజా సర్వేలో 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19 19 రెండు సర్వేల్లో నరసన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది. పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది. నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.